కర్మ ఇంకా భేషరతు స్వేచ్ఛ గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. మనం సాధారణంగా ఏమనుకుంటాం, మంచి పనులు చేస్తే అంతా మంచే జరుగుతుందని కదూ. కాని కర్మా సెసేషన్ అండ్ అన్కండిషన్ ఫ్రీడమ్ అనే రచన ఏం చెబుతోందంటే, కొన్నిసార్లు మనం చేసే మంచే మనల్ని బంధించే ఒక ఉచ్చులా మారిపోతోందట. మొదటిది, మంచి కర్మ ఒక ఉచ్చుగా ఎలా అవుతుంది అంటే, సమస్య మనం చేసే పనిలో లేదు, దాని ఫలితానికి మనం అతుక్కుపోవడంలో ఉంది. ఆలోచించండి, ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్లు మనల్ని పొగిడితే వచ్చే ఆనందానికి, ఆ గుర్తింపుకు మనం బానిసైపోతే అప్పుడు మన ఉద్దేశమే మారిపోతుంది. స్వచ్ఛమైన సేవ కాస్త నాకు మంచి పేరు రావాలి అనే అహంకారంగా తయారవుతుంది. ఇది మనల్ని మళ్లీ దుఃఖంలోకి లాగే ఒక విషవలయమనమాట. సరే, మరి ఈ ఉచ్చునుంచి బయటపడటం ఎలా? అదే మన రెండో పాయింట్. నిజమైన స్వేచ్ఛ అనేది కర్మకు అతీతమైనది. ఆ స్థితినే నిబ్బానం లేదా నిర్వాణం అంటారు. అంటే మంచి చెడు ఫలితాలతో సంబంధం లేని ఒక భేషరతు ఆనందం. మనం ధ్యానంలో పొందే ప్రశాంతత కూడా మన ఏకాగ్రత అనే చర్యపై ఆధారపడి ఉంటుంది. కాని నిబ్బానం, అది దేనిపైనా ఆధారపడదు. ఇక చివరిగా, దీనిని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? అసలైన శక్తి అంతా ఇక్కడే ఉంది, మన వర్తమానంలో మనం చేసే ఎంపికల్లోనే. దీన్ని ఏదో గుడ్డిగా నమ్మాల్సిన సిద్ధాంతంలా కాకుండా, మన జీవితంలో పరీక్షించుకోవాల్సిన ఒక ప్రయోగంలా చూడాలి. మనం గతాన్ని మార్చలేకపోవచ్చు, కాని దాని ప్రభావం నుంచి ఖచ్చితంగా బయటపడగలం. ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది. అంతిమంగా, గుడ్డిగా మంచి పనులు చేయటం గాదు, ఆ పనుల వెనుక మన ఉద్దేశమేంటి అని గమనించుకోవటమే నిజమైన స్వేచ్ఛకు తాళం చెవి.